Subscribe my channel, The News Educative Entertainment. హాయ్ ఫ్రెండ్స్, సో ఈరోజు మనం వెబ్ ఫామ్స్ గురించి నేర్చుకుందాం. సో మనుషుల్లో ఎలాగైతే రెండు రకాలు ఉంటారో అలాగే వెబ్ ఫామ్స్లో కూడా టూ టైప్స్ ఉంటాయి. సో వన్ ఈజ్ రియల్ ఫామ్స్, సెకండ్ వన్ ఈజ్ ఇమాజినరీ ఫామ్స్. సో వాటిని ఎలా డినోట్ చేస్తామంటే V1, V2, V3, V4, V5, V6 లాగా రియల్ ఫామ్స్, ఇమాజినరీ ఫామ్స్ అనేవి డినోట్ చేద్దాం. సో నెక్స్ట్ ఏంటంటే, సో ఈ V1, V2, V3 ఎలా ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్లే అనే వెబ్ని తీసుకుంటే V1 ఈజ్ ప్లే, V2 ఈజ్ ప్లేయిడ్, V3 ఈజ్ ప్లేయిడ్. ఈ వర్డ్స్ వినుంటాం కానీ వీటిని V1, V2, V3 అంటామని చాలా కొంతమందికి తెలిసి ఉండదు, చిన్నపిల్లలకి తెలిసి ఉండదు. సో వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. సో ఈ V1, V2, V3 ఉన్నాయి కదా, సో వీటికి కొన్ని నేమ్స్ ఉంటాయి. సో V1ని రూట్ ఫామ్ అంటాం, లేదా బేస్ ఫామ్ అని కూడా అంటాం. నెక్స్ట్ V2ని పాస్ట్ ఫామ్ అంటాం, అలాగే V3ని పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ అంటాం. సో ఈ V1, V2, V3 అనేవి రియల్ ఫామ్స్. రియల్ ఫామ్స్ అంటే వీటిని ఎవరు క్రియేట్ చేయలేదు. సో ఇవి ఆల్రెడీ ఇన్బిల్ట్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్ అనమాట. సో నెక్స్ట్ V4, V5, V6. సో వీటిని మనం క్రియేట్ చేసుకుంటాం, మన కన్వీనియన్స్ కోసం మనం క్రియేట్ చేసుకుంటాం కాబట్టి. సో సేమ్ ఎగ్జాంపుల్ ప్లే తీసుకుంటే V4 ఈజ్ ప్లేయింగ్, V5 ఈజ్ ప్లేస్, V6 ఈజ్ టు ప్లే. సో ఇవి ఎలా వస్తాయంటే V4 అనేది V1కి ఇంక్ ఫామ్ని యాడ్ చేయడం ద్వారా V4 వస్తుంది. V1కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తే V5 వస్తుంది. V6 అనేది 2 అనే వర్డ్కి ప్రపోజిషన్కి 2 అనే ప్రపోజిషన్కి V1ని యాడ్ చేయడం ద్వారా V6 ఇన్ఫినిటివ్ ఫామ్ అనేది వస్తుంది. సో V4ని ప్రెజెంట్ పార్టిసిపల్ ఫామ్ అంటాం, V5ని సింపుల్ ఫామ్ అంటాం, V6ని ఇన్ఫినిటివ్ ఫామ్ అంటాం. సో ఇది ఈ V4, V5, V6లనే కలిపి ఇమాజినరీ ఫామ్స్ అంటాం, ఎందుకంటే ఇవి మనం క్రియేట్ చేసుకున్నాం మన కన్వీనియన్స్ కోసం కాబట్టి. బేసిక్గా ఇవన్నీ వెబ్స్ నుంచి ఫామ్ అవుతాయండి. వెబ్స్ అంటే జంప్, ఫర్ ఎగ్జాంపుల్ జంప్, వాక్, ఈట్, స్లీప్, ఇవన్నీ వెబ్స్. సో ఇవన్నీ యాక్షనల్ వర్డ్స్. సో వెబ్ అంటే ఏం లేదండి, వెబ్ అంటే యాక్షనల్ వర్డ్. సో ఈ వెబ్స్ అనేవి టూ టైప్స్ ఉంటాయండి, రెగ్యులర్ వెబ్స్ అండ్ ఇర్రెగ్యులర్ వెబ్స్. సో ఈ రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ వెబ్స్ని ఎలా డినోట్ చేస్తామంటే వెబ్ ఫామ్స్ని బట్టి రెగ్యులర్, ఇర్రెగ్యులర్ అనేది నోట్ చేస్తామండి. సో రెగ్యులర్ అంటే వెబ్స్ విచ్ వోంట్ చేంజ్ స్పెల్లింగ్ అండ్ ప్రొనౌన్సియేషన్ ఇన్ V2 అండ్ V3. సో అండ్ ఇర్రెగ్యులర్ వెబ్స్ అంటే వెబ్స్ విల్ చేంజ్ దేర్ స్పెల్లింగ్స్ అండ్ ప్రొనౌన్సియేషన్ విత్ టెన్స్ ఆర్ కాల్డ్ ఇర్రెగ్యులర్ వెబ్స్. సో వెంట్, కేమ్, డిడ్, సా. సో రెగ్యులర్ వెబ్స్లో ఇలా ఉండదండి. రెగ్యులర్ వెబ్స్లో ఈడి అనే వర్డ్ని, ఈడి అనేది యాడ్ చేస్తాం. V1కి ఈడీని యాడ్ చేసి రాసేదాన్ని రెగ్యులర్ వెబ్స్ అంటాం. ఇర్రెగ్యులర్ వెబ్స్ అంటే ఈడీ యాడ్ చేయకుండా వేరే స్పెల్లింగ్, వేరే ప్రొనౌన్సియేషన్ వచ్చే వాటన్నిటిని ఇర్రెగ్యులర్ వెబ్స్ అంటామండి. సో ఇర్రెగ్యులర్ వెబ్స్ అండ్ రెగ్యులర్ వెబ్స్, దీస్ టూ వెబ్స్ arrived from వెబ్ ఫామ్స్. దీస్ టూ టైప్స్ ఆఫ్ వెబ్స్ arrived from వెబ్ ఫామ్స్ అండి. వెబ్ ఫామ్స్ అంటే మీకు ఆల్రెడీ ముందు చెప్పినట్టు రియల్ ఫామ్స్ అండ్ ఇమాజినరీ ఫామ్స్, V1, V2, V3, V4, V5, V6. సో V4, V5, V6 అనేవి ఇమాజినరీ ఫామ్స్ అండి. సో అకార్డింగ్ టు టెన్స్ కొన్ని వెబ్ ఫామ్స్ని మనం మాడిఫై చేసుకోవడం జరిగింది. సో ఆ మాడిఫై చేసుకున్న వెబ్స్ ఏంటంటే V4, V5, V6. సో వాటిని ప్రెజెంట్ పార్టిసిపల్ ఫామ్ అంటాం, సింపుల్ ఫామ్ అంటాం, అండ్ దెన్ V6ని ఇన్ఫినిటివ్ ఫామ్ అని కూడా అంటామండి. సో నెక్స్ట్ ఈ వెబ్ ఫామ్స్ అనేవి ఇందులో చెప్పినట్టు యాక్షనల్ వర్డ్స్ ఏవైతే ప్రెసెంట్ టెన్స్ అండ్ పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్లో కూడా ఉంటాయో, సో వాటిని ఏ యాక్షన్ వర్డ్స్ అయితే ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్ టెన్స్లో యూస్ చేస్తామో వాటిని వెబ్ ఫామ్స్ అంటామండి. సో కొన్ని రెగ్యులర్ వెబ్స్ మీకోసం ఇక్కడ ఇచ్చాను. సో ఇక్కడ యాక్సెప్టెడ్, అగ్రీడ్, ఆస్క్డ్, బిలీవ్డ్, కాల్డ్, క్లోజ్డ్. సో ఇక్కడ అన్నీ ఈడీ యాడ్ చేస్తున్నాయి కదండి. సో ఇవన్నీ రెగ్యులర్ వెబ్స్ అనేవి ఇలా ఉంటాయి. సో రెగ్యులర్ వెబ్స్, ప్రతి రెగ్యులర్ వెబ్కి V2, V3, ప్రజెంట్ అనేది V1 అండి. దీనే బేస్ ఫామ్ అని, రూట్ ఫామ్ అని కూడా అంటాము. సో V2, V3లో ఈడీ యాడ్ చేస్తే దాన్ని రెగ్యులర్ వెబ్స్ అంటాం. సో నెక్స్ట్ ఇర్రెగ్యులర్ వెబ్స్కి వస్తే వెబ్స్ దట్ యూజువల్లీ డోంట్ టేక్ ద ఈడీ ఎండింగ్.
సో రెగ్యులర్ వెబ్స్లో ఏదైతే ఈడీతో ఎండ్ చేసామో ఇర్రెగ్యులర్ వెబ్స్తో ఈడీతో ఎండ్ చేయమండి. సో ఈడీతో ఎండ్ చేయని వెబ్ ఫామ్స్ని ఇర్రెగ్యులర్ వెబ్ ఫామ్స్ అంటాం. సో అవి కూడా ఒకసారి చూద్దాం. అవేక్, అవోక్, అవోకెన్, బీట్, బెట్, బీటెన్, బికమ్, బికేమ్, బికమ్, బిగిన్, బిగాన్, బిగన్. సో ఇట్లా డిఫరెంట్గా ఉన్నాయండి. లీఫ్, లెఫ్ట్, లెఫ్ట్, లెడ్, 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 లే, లెయిడ్, లెయిడ్, హోల్డ్, హెల్డ్, హెల్డ్, కీప్, కెప్ట్, కెప్ట్, నో, న్యూ, నోన్. V2, V3 అనేవి కంప్లీట్గా చేంజ్ అయిపోతాయండి. అదే రెగ్యులర్ వెబ్స్లో అయితే V1కి, V2, V3కి చాలా రెండు ఒకేలాగా ఉంటాయి, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. సో ఇర్రెగ్యులర్ వెబ్స్లో రెండు యాజ్ ఇట్ ఈస్గా ఉండడం అనేది జరగదు. సో ఇవి కొన్ని నేను తయారు చేశాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. కీప్ సపోర్టింగ్ మీ. ఐ మేక్ మోర్ వీడియోస్ లైక్ దిస్. And I will definitely learn something.